నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రహదారులు కూడలలో అడ్డగోలుగా వైఎస్ఆర్ విగ్రహాలు, అనుమతులు లేకున్నా ఇష్టానుసారం ఏర్పాటు. పంచాయతీల నిర్వీర్యం దిశగా ప్రభుత్వం అడుగులు, మరోసారి 250 కోట్ల నిధులు మళ్లించే యోచన. ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలతో రైతుల ఇక్కట్లు, తేమ రంగు మారిందంటూ తక్కువ ధర చెల్లింపు. లారీ యజమానులపై పన్నుల బాధుడు, వాహనాలు నడపలేమంటూ గగ్గోలు. పార్లమెంటు ఘటనలో లొంగిపోయిన కీలక నిందితుడు, నలుగురిపై ఉపా కింద కేసు నమోదు. అస్మదీయులా అయితే నిబంధనలు నిశ్శబ్దం పాటించాలంతే. అనుమతుల అసలు అక్కర్లేదు. న్యాయస్థానాల తీర్పులు తెల్లబోవాల్సిందే. ఉత్తర్వులను చిత్తు కాగితాల్లా పక్కన పడేయాల్సిందే. అక్రమాలు సక్రమమవుతాయి, ప్రజా ప్రయోజనాలు పక్కకు వెళ్లిపోతాయి. ఈ పరిస్థితి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ఏర్పాటులో మరోసారి కళ్లకు కడుతోంది. ఆయన విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్రంలో నిబంధనలు ఏమాత్రం అడ్డు రావడం లేదు. వైఎస్ఆర్ తనయుడి పాలనలో అడ్డగోలుగా ఆయన ప్రతిమల ఏర్పాటు సాగుతోంది. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు కిమ్మరడం లేదు. ఈటీవీ ఈనాడు 234 విగ్రహాలను పరిశీలించగా వాటిలో 115 విగ్రహాలకు అసలు అనుమతులే లేవంటేనే విగ్రహాల ఏర్పాటు రాజకీయం ఎంత యథేచ్ఛగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని సుప్రీంకోర్టు 10 ఏళ్ల క్రితం తీర్పు ఇచ్చినా ఆ వెంటనే ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రస్తుత వైకాపా ప్రభుత్వానికి అవేవీ పట్టడం లేదు. అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా సుప్రీం తీర్పునకు విరుద్ధంగా వీధి వీధిన వైఎస్ విగ్రహాలను సీఎం జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసేస్తున్నారు. అధికారులు కనీసం నోటీసులిచ్చే ప్రయత్నమూ చేయడం లేదు. సీఎం జగన్ కడపలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని 2 ఏళ్ల క్రితం ప్రారంభించారు. స్పీకర్ తమ్మినేని తన సొంత నియోజకవర్గం ఆముదాల వలస 3 రోడ్ల కూడలిలో రాత్రికి రాత్రి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యకు ఆజ్యం పోశారు. ఇదే విధంగా మిగిలిన వైకాపా నేతలు ఊరు వాడ వైఎస్ విగ్రహాలతో నింపేస్తూ ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కేంద్రమైన కడప వైఎస్ విగ్రహాలతో నిండిపోతోంది. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడుతున్నా, ట్రాఫిక్ చిక్కులతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కడప నుంచి పులివెందులు వెళ్లే మార్గంలోని ప్రధాన కూడలిలో కడప తిరుపతి బైపాస్ రోడ్లో భారీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్లోని ప్రతి కూడలిలోనూ దర్శనమిస్తున్నాయి. మోచంపేట, శంకరాపురం, అంగడి వీధి ప్రాంతాల్లో రహదారుల మధ్యలో ఏర్పాటైన విగ్రహాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కోఆపరేటివ్ కాలనీలో రద్దీగా ఉండే రోడ్డు మధ్య దిమ్మె కట్టి విగ్రహం పెట్టారు. మరియాపురం కమ్యూనిటీ హాల్, యానాది కాలనీ, శివానందపురం ప్రాంతాల్లో అనధికారికంగా విగ్రహాలు నెలకొల్పారు. విజయవాడ నగరాన్ని వైఎస్ఆర్ విగ్రహాలమయంగా చేస్తున్నారు. భవానీపురం క్రాంబే రోడ్ శివాలయం కూడలిలో 15 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం కుదరదని నగరపాలక సంస్థ అధికారులు చెప్పినా వైకాపా నేతలు వినలేదు. చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ట్రాఫిక్ ఇబ్బందులతో గత ప్రభుత్వం హయాంలో తొలగిస్తే వైకాపా అధికారంలోకి వచ్చాక అవతార్ పార్కులో తిరిగి ఏర్పాటు చేశారు. 30 లక్షల ఖర్చును నగరపాలక సంస్థ నెత్తిన వేశారు. కార్పొరేషన్ నిధులతోనే విగ్రహానికి రంగులు అద్దారు. విశాఖలో వైకాపా పాలనలో 8 వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. భీమునిపట్నం, కొమ్మాదిలోని 2 విగ్రహాలకు జీవీఎంసీ అనుమతులు లేవు. 2014కి ముందు తగరపు వలస ప్రధాన కూడలి వద్ద, బైపాస్ కూడలిలో రహదారుల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
విశాఖ నగర పరిధిలో అన్ని రకాలు కలిపి 68 విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో బీచ్ రోడ్లో 28 వరకు ఉండగా చాలా వాటికి అనుమతులు లేవు. శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా అధికారుల్లో చలనం లేదు. కర్నూలు ఆర్ఎస్ రహదారిలోని ఎస్బీఐ కూడలిలో 10 ఏళ్ల క్రితం ఏర్పాటైన వైఎస్ విగ్రహంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సమస్యను పరిష్కరించకపోగా అదే విగ్రహానికి 7 లక్షలతో మరిన్ని హంగులు దిద్ది వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. వేల మంది ప్రయాణించే దారి కావడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. సెరీన్ నగర్లో రహదారి మధ్యలో ఉన్న వైఎస్ విగ్రహంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగర మేయర్, ఎమ్మెల్యే అధికార వైకాపాకు చెందిన వారు కావడంతో అధికారులు సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. నంద్యాలలో వైఎస్ విగ్రహాలు 3 చోట్ల ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతిలో వైకాపా పాలనలో అనుమతులు తీసుకోకుండా 2 వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్విమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ఒకటి, వైఎస్సార్ బృహత్తర ప్రణాళిక రోడ్డు వద్ద మరో విగ్రహం నెలకొల్పారు. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన వీటిపై బాధ్యులకు అధికారులు నోటీసులు ఇవ్వలేదు. అనంతపురం జిల్లాలో అనుమతులు తీసుకోకుండా ఏకంగా జాతీయ రహదారిపై వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. బుక్కరాయ సముద్రం చెరువుకట్ట రోడ్, అనంతపురం తాడిపత్రి రహదారి కలిసే కూడలి వద్ద నెలకొల్పిన విగ్రహంతో చెరువుకట్టపై నుంచి వచ్చే వాహనదారులకు అనంతపురం వైపు నుంచి వచ్చే వాహనాలు కనపడవు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర విద్యాశాఖ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి ఈ విగ్రహం ప్రారంభించారు. అధికారులు కిమ్మనకుండా ఉన్నారు. గుంటూరు నగర పరిధిలో 20కి పైగా వైఎస్ విగ్రహాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు లేవు. జగన్ పాదయాత్ర సమయంలో ఎక్కువగా వీటిని ఆవిష్కరించారు. లార్జ్ సెంటర్ నుంచి గోరంట్ల వరకు ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో 8 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలన్నీ చౌరస్తా, యూటర్న్ పాయింట్లు, డివైడర్ల మీదనే ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విగ్రహాల ఏర్పాటు వల్ల రహదారి ఇరుకుగా మారడంతో రద్దీ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా డివైడర్ల మీద బొమ్మలు పెడుతున్నారు. వాళ్ళు వీళ్ళని లేకుండా, మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర గారి బొమ్మలు ఎన్నో పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎట్టబడితే అట్టబెట్టి ప్రజలకి ఇవి చాలా ప్రతి అడుగడుక్కి పెడతంతో ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉంది. పర్మిషన్ లేని వాటిని తీయాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బొమ్మలు పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ట్రాఫిక్ ఇబ్బంది పెడుతూ ఉదయం పూట స్కూల్కి వెళ్ళాలంటే, పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళాలంటే 9 గంటల నుంచి 10 గంటల స్కూల్కి వెళ్ళే టైం ఉంటుందండి. ఆ టైంలో చూడాలి, రద్దీ ఉంటుంది. వీడు ప్రతి ఒక్కటి విగ్రహానికి దానికి మెట్లు పెట్టి రోడ్డుకి అడ్డంగా పెట్టి మరి జనాలు ఎంతోమంది ద్విచక్ర వాహనాలలో తైలి కింద పడ్డా కానీ ఎవరూ పట్టించుకోకుండా ఈ రకంగా నగరాన్ని భ్రష్టు పట్టించారండి. ఒక మాట చెప్పాలంటే ఈ రాజశేఖర రెడ్డి గారి బొమ్మల్ని పర్మిషన్ లేకుండా ఉన్న బొమ్మ మొత్తం తీసేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టాలంటే విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో ఇవేమీ పట్టించుకోకుండా వైఎస్ఆర్ విగ్రహం పెట్టారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో అనంతపురం, గుంటూరు జాతీయ రహదారిపైన మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండా ఇటీవలే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశించిన నరసరావుపేటలోని మయూరి లాడ్జ్ కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం తొలగించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు తొలగించి ఆ స్థానంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై తెదేపా నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విగ్రహం ఆవిష్కరించకుండా వదిలేశారు. ఇక్కడ పొడవైన లారీలు, బస్సులు మలుపు తిరగడం కష్టమవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను తొలగించడంతో వాహన రాకపోకలు నియంత్రించేందుకు పోలీసు సిబ్బంది అవస్థపడుతున్నారు. రొంపిచెర్లలో అనుమతి లేకుండా అర్ధరాత్రి హడావుడిగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇరుకైన మార్గం కావడంతో దుకాణదారులు, స్థానికులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. తాజాగా అంకిరెడ్డిపాలెంలో చెరువు అభివృద్ధి చేసి దాని మధ్యలో ఏర్పాటు చేస్తున్న వైఎస్ విగ్రహానికి అనుమతులు లేవు. ఒంగోలు
ఒంగోలులోని ఒంగోలు కర్నూలు రహదారిలో సమతానగర్ వద్ద రోడ్డు మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మె ట్రాఫిక్కు పెద్ద సమస్యగా మారింది. హైకోర్టు స్టే ఇచ్చినా అధికారులు దిమ్మె తొలగించటం లేదు. ఏలూరులో 2019 తరువాత 15 విగ్రహాలు ఏర్పాటు కాగా చాలా వాటికి అనుమతులు లేవు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుయాయులు అనుమతులు తీసుకోకుండా వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రహదారిని ఆక్రమించి పార్వతీపురంలో పునరావిష్కరించిన వైఎస్ విగ్రహంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. మార్గసూచిక బోర్డు కూడా తొలగించారు. విగ్రహం పెట్టేందుకు ఎక్కువ స్థలంలో దిమ్మెను కట్టడంతో 3 రోడ్ల కూడలి ఇరుకుగా మారింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో ట్రాఫిక్కు అడ్డంగా ఉన్నాయంటూ గాంధీ మహాత్మునితో పాటు పలువురు ప్రముఖుల విగ్రహాలు తొలగించిన అధికారులు వైఎస్ విగ్రహం జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలోని విగ్రహాలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా అధికారులు తదుపరి చర్యలు తీసుకోలేదు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వర్సిటీ నిధులు 5 లక్షలు వెచ్చించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై వివాదం చెలరేగగా ప్రస్తుతానికి ప్రారంభించలేదు. అత్యవసర పనుల కోసం సర్పంచులు పంచాయతీ ఖాతాల్లో ఉంచిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వాడుకోవడానికి యత్నిస్తోంది. ఖాతాల్లో నిధులు వెంటనే వినియోగించుకోకపోతే మరోసారి విద్యుత్ ఛార్జీలకు సర్దుబాటు చేస్తామని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు జిల్లా పంచాయతీ అధికారులకు 2 రోజుల కిందట ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై వారంతా పంచాయతీ కార్యనిర్వాహక అధికారులకు సమాచారం ఇచ్చారు. 2022-23 సంవత్సరానికి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 988 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 350 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల బకాయిల కింద డిస్కంలకు మళ్లించింది. మిగతా మొత్తాలను ఈ ఏడాది జూన్లో పంచాయతీల ఖాతాల్లో వేయగా అందులో 250 కోట్ల వరకు ఇంకా మిగిలి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యవసర పనుల కోసం సర్పంచులు వీటిని ఖాతాల్లో ఉంచగా నెలాఖరులోగా వినియోగించుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. వాటిని ఖర్చు చేస్తేనే కేంద్రం 2వ విడత నిధులు విడుదల చేస్తుందని చెబుతున్నారు. పంచాయతీలు ఖర్చు చేయని నిధులను ప్రభుత్వం మరోసారి విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించాలని చూస్తోందని సర్పంచులు వాపోతున్నారు. కాకి చొక్కా వేయని కార్మికుడినంటూ గద్దెనెక్కిన జగన్ లారీ యజమానుల నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికే కోవిడ్తో రవాణా రంగం పూర్తిగా కుదేలైంది. పైగా రాష్ట్రంలో డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇవి చాలదన్నట్లు సరకు రవాణా పన్నుల బాధలతో మూలిగే నెక్కపై తాటిపండు పడినట్లుగా లారీ యజమానుల పరిస్థితి అయింది. త్రైమాసిక పన్నుల పెంపు, హరిత పన్ను పేరిట జగన్ సర్కారు చేస్తున్న దోపిడీని భరించలేక చాలా మంది లారీ యజమానులు తమ వృత్తినే వదిలేస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు పెత్తందార్లకు యుద్ధం జరుగుతోందని, తాను పేదల పక్షపాతినని జగన్ పదే పదే చెబుతారు. కానీ జగన్ మాత్రం పేదలపైనే యుద్ధం చేస్తున్నారు. సరుకు రవాణా రంగమే దానికి నిదర్శనం. కోవిడ్తో నష్టపోయిన రవాణా రంగాన్ని గట్టెక్కించాల్సింది పోయి పన్నుల పేరిట మోయలేని భారంతో ప్రభుత్వం చావు దెబ్బ కొట్టింది. త్రైమాసిక పన్నులు 30%, హరిత పన్నును ఏకంగా 134 రెట్లు పెంచి సరుకు రవాణా లారీలు నడిపితే నడపండి లేదంటే మానేయండి అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఉన్న 4,50,000 సరుకు రవాణా వాహనాల్లో అధిక శాతం మంది యజమానులు ఈ రంగాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు. కొత్తవాళ్లైతే కనీసం ఇటువైపు చూసే సాహసం చెయ్యట్లేదు. డీజిల్ ధరలు మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో 11 రూపాయలు, తమిళనాడులో 5 రూపాయలు, ఒడిశాలో 3 రూపాయలు తక్కువగా ఉంది. అదనపు పన్నులతో పాటు అధిక డీజిల్ ధరలు లారీ యజమానులకు భారంగా మారాయి. ఫలితంగా ఆ ప్రభావం నిత్యావసర తదితర సరుకులపైన పడుతూ ప్రజలను ఆర్థికంగా మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది. సరుకు రవాణా వాహనదారులు 3 నెలలకోసారి పన్ను చెల్లించాలి. చాలా కాలంగా అమల్లో ఉన్న త్రైమాసిక పన్నును వైకాపా సర్కార్ 20 నుంచి 30% పెంచేసింది. గతేడాది జనవరిలో త్రైమాసిక పన్ను పెంపునకు వీలుగా ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో పన్నుల పెంపు సరికాదంటూ లారీల యజమానుల సంఘాల నేతలు సర్కారుకు విన్నవించారు. అయినా సరే ప్రభుత్వం ఏమాత్రం కనికరించలేదు. మే నుంచి త్రైమాసిక పన్ను పెంపును అమల్లోకి తీసుకొచ్చింది. 6 టైర్ల లారీకి గతంలో 3,940 ఉన్న పన్నును 4,970కి, 10 టైర్ల లారీకి
6,580 రూపాయల నుంచి 8,390కి, 12 టైర్ల లారీకి 8,520 రూపాయల నుంచి 10,910 రూపాయలకి, 14 టైర్ల లారీకి 10,480 రూపాయల నుంచి 13,430 రూపాయలకి పెంచింది. ఇలా ఏటా 200 కోట్ల మేర భారం వేసింది. రంగాలకి ఇన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నారు కానీ ఆ రవాణా రంగానికి మాత్రం ఎటువంటి ప్రోత్సాహం లేకపోగా ఇలా నడ్డి విరిచే పరిస్థితి చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ రేటును బట్టి రేట్ ఎలా డిసైడ్ చేయాలి, ఇంతవరకు అది తగ్గించకపోగా త్రైమాసిక బంధు పెంచి ఓవర్లోడ్ కింద హైట్ లోడ్లకి టార్గెట్లు ఏంటండి, లారీ వాళ్ళ మీద టార్గెట్లు ఏంటి, అసలు ప్రతిదానికి ఫైన్లకు టార్గెట్లు, పోలీసులు టార్గెట్లు ఏంటి, రవాణా రంగాన్ని ఏం చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మేమే ఉదాహరణ 14 బళ్ళు తిప్పాం, ఇవాళ తిప్పలేని పరిస్థితి, లారీలు లేవు. పేమెంట్ చేస్తే రకరకాలుగా ఒక క్వార్టర్లో వచ్చి ఒక రకంగా చెబుతున్నారు, రేపొద్దున ఇంకో రకంగా, అటు లిమిట్ లేకుండా రకరకాలు చెబుతున్నారు. తెలియని మానవులు చాలా మంది ఉన్నారు. ఆ రంగం అందరూ మానేసుకొని అటు డ్రైవర్ వెళ్తాకి ఇలాక ఇటు ఏం చేయలేక ఆత్మహత్యలు చేసుకొని లేకపోతే మేమలం కూర్చొని ఇంట్లో కూర్చొని ఏ రిక్షా ఆటో కొనుక్కుంటున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి, ఇప్పుడు అందరికీ వందల కోట్లు ఇస్తున్నాం అన్నారు, నువ్వు బటన్ నొక్కుతాం అన్నారు. అలాగే వీళ్ళకి కూడా ఏదో బటన్ నొక్కితే వీళ్ళకి ఏ బటన్ నొక్కడం. 4 years లో ఈ గ్రీన్ ట్యాక్స్ ఒకటి పడిందండి. కౌంటర్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా పెరిగినాయి. డీజిల్ రేట్లు కూడా బాగా ఉంది కదండి. అలా ఇలాగా ఆలోచిస్తుంటే ప్రతి దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోయినట్టుగా, లారీ ఓనర్ మీద నడ్డి విరిచినట్టుగా కనపడుతుంది. పెంచిన ట్యాక్స్ అని ఇమీడియట్ గా ముందు ఉపసంహరించుకోవాలి. అది ఇక్కడ రేట్లు ట్యాక్స్లు పెరిగిపోతున్నాయి కదా ఎక్కువ. దానివల్ల పక్కన స్టేట్కి వెళ్ళి చేంజ్ చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ లబ్ధి పొందుతున్నారండి జనాలు. ఏపీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మేము కూడా రేపు అక్కడ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇది మా మోటార్ ఫీల్డ్ లో చేసుకున్న దురదృష్టం అండి. ట్యాక్సీ ఉంది, వాడు కోరిన రేట్ ఇవ్వాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చినాక 20,000 30,000 కట్టలేక బళ్ళు అక్కడ ఫైనాన్సర్ కి అప్పచెప్పి వచ్చేసిన ఓనర్లు ఉన్నారు. ఇప్పుడు పక్క స్టేట్ కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బండికి అక్కడ డీజిల్ తక్కువ, మిగతా అన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ, అందుకని అక్కడికి వెళ్తున్నారు. కానీ ఈ స్టేట్ నే నమ్ముకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు. 7 ఏళ్లు దాటిన వాహనాలకు ఏటా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందే సమయంలో హరిత పన్ను కింద గతంలో 200 రూపాయల రుసుము విధించేవారు. కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించే ఆలోచనతో హరిత పన్ను పెంచేలా కేంద్రం ఇటీవల వీలు కల్పించింది. దీనినే అవకాశంగా తీసుకుని జగన్ సర్కార్ ఇష్టానుసారంగా ధరలను పెంచేసింది. 7 ఏళ్లు దాటిన వాహనాలను 3 రకాలుగా విభజించి హరిత పన్ను విధించింది. 7 నుంచి 10 ఏళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువలో సగం చెల్లించాలి. అంటే లారీని బట్టి 2,485 నుంచి 6,715 వరకు చెల్లించాల్సి ఉంటోంది. 10 నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువ మేర కట్టాలి. అంటే 4,970 నుంచి 13,430 వరకు కట్టాల్సి ఉంది. 12 ఏళ్లకు పైబడిన వాహనాలకు 2 త్రైమాసిక పన్నుల విలువ మేర హరిత పన్నుగా వేశారు. అంటే 9,940 నుంచి 26,860 మేర చెల్లించాల్సి వస్తోంది. హరిత పన్ను అన్ని రాష్ట్రాల మీద మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత హైట్ లోడ్ పన్ను, తర్వాత డోర్ ఓపెన్ ఇక్కడ 20 నుంచి 30,000 రూపాయల వరకు కూడా వేస్తున్నారు. విజయవాడ నుంచి కలకటా వెళ్లే లోపు మనకి విపరీతమైన హైట్ లోడు, తర్వాత ఓవర్ లోడు, తర్వాత డోర్ ఓపెన్ అని చెప్పి ఒక్కొక్క లారీకి కూడా ట్రిప్ కి 30 నుంచి 40,000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు. ఇది చాలా దారుణం. 3 నెలలకి గ్రీన్ ట్యాక్స్ ఒకటి పడుతుంది, దాని మీద లేబర్ ట్యాక్స్ ఒకటి పడుతుంది. దీని మీద చాలా ఘోరంగా ఉందండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దాని మీద బతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. టైర్లు పని చేసే వాళ్ళు, ఎలక్ట్రీషియన్ పని చేసే వాళ్ళు, మెకానికల్ అందరూ ఉన్నారు. సాలూరులో ఎంతో మంది ఉన్నారు. అందరూ రోడ్డు మీద పడిపోయినట్లే ఉన్నామండి. అంత బాధలు పడుతున్నా. దానివల్ల టోల్ గేట్లు కూడా ఎక్స్ట్రా పెంచారు. 550 రూపాయలు టోల్ గేటు 700 రూపాయలు అయింది. ఇటుపక్క రోడ్ ట్యాక్స్, ఇటుపక్క గ్రీన్ ట్యాక్స్, ఇటుపక్క ఐటీ ఫ్యాన్లు అన్ని మా మీద లారీ వాడికి రుద్దిస్తే మేము ఏదైనా బలి తిప్పగలం. లోడింగ్ అన్లోడింగ్ అన్ని పోయి ఏం మిగిలితే లారీ ఓనర్స్ కి మిగలట్లేదు. 5,000 మిగులుతుంది ఎక్కడికి వెళ్ళా. మేమే ఇన్కమ్ ఫైనాన్స్ మేమే కడతాము, ఇన్సూరెన్స్ ఏడు కడతాము, రోడ్ ట్యాక్స్ ఏడు కట్టగలం. ఏది ఉంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా లారీ వాడి గురించి ఎవరు స్పందించట్లేదు. సరకు రవాణా వాహనాలకు హరిత పన్ను కర్ణాటకలో ఏడాదికి 200 రూపాయలు, తమిళనాడులో 500 రూపాయలు మాత్రమే అక్కడి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో గతంలో 3 స్లాబ్లలో హరిత పన్ను పెంచి వసూలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ లారీ యజమానుల సంఘం విజ్ఞప్తితో అక్కడి ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. 7 నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు 1,500 రూపాయలు, 12 ఏళ్లు దాటిన వాటికి 3,000 రూపాయలుగా సవరించింది.
ఏపీలో జగన్ మాత్రం ఉపశమనాల ఊసెత్తడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలకు అమలు చేస్తున్న వివిధ పన్నులు, బీమా, మిగిలినవన్నీ కలిపి ఓ లారీ యజమాని ఏటా ₹1,00,000 పైనే వెచ్చించాల్సి వస్తోంది. 12 ఏళ్లు దాటిన 14 టైర్ల లారీ ఉన్న యజమాని త్రైమాసిక పన్నుల కింద ఏడాదికి ₹53,000, హరిత పన్ను కింద ₹26,800, నేషనల్ పర్మిట్ రుసుము ₹17,000, థర్డ్ పార్టీ బీమా ₹50,000 కలిపి మొత్తం ₹1,46,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. పార్లమెంటులో అలజడి రేపిన ఘటనలో పోలీసులు 4 నిందితులపై తీవ్రవాద చర్యల కింద కేసులు నమోదు చేశారు. గురువారం వారిని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 7 రోజుల కస్టడీ విధించింది. లోక్సభ ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ మోహన్ ఝా స్వయంగా వచ్చి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విచారణ కోసం లలిత్ను స్పెషల్ సెల్కు అప్పగించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు ఘటనలో ఇప్పటికే అరెస్టైన 4 నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్, నీలం దేవిపై ఐపీసీ సెక్షన్లతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పార్లమెంటుకు చేరుకోవడానికి ముందు గురుగ్రామ్లో బస చేసిన విక్కీ శర్మ, ఆయన భార్యను నిందితుల గురించి ప్రశ్నించిన పోలీసులు తర్వాత వారిని ఇంటికి పంపేశారు. అవసరమైనప్పుడు పిలిస్తే రావాలని వారిద్దరికీ చెప్పారు. కేసు దర్యాప్తులో మరో 2 పాత్ర కూడా బయటపడిందని, నిందితులందరూ పక్కా ప్రణాళికలో భాగంగానే ప్రతిదీ చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఉపా కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో 4 నిందితులను హాజరుపరచగా ఎన్ఐఏ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి హర్దీప్ కౌర్ వారికి 7 రోజుల కస్టడీ విధించారు. విచారణ సందర్భంగా పోలీసులు 15 రోజుల కస్టడీని కోరారు. 4 నిందితులు తీవ్రవాద చర్యకు పాల్పడ్డారని, వారు పార్లమెంటులో భయాన్ని ప్రేరేపించడానికి యత్నించారని పోలీసులు చెప్పారు. ఇది పార్లమెంటుపై పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని, ఉపా చట్టంలోని ఉగ్రవాదానికి సంబంధించిన సెక్షన్ 16, 18లను జత చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు లక్నవూలో తయారు చేసిన ప్రత్యేక బూట్లు వాడినట్లు తెలుస్తున్నందున వాటిపై విచారణ కోసం వారిని ముంబై, మైసూర్, లక్నవూ తీసుకెళ్లాలని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఘటన వెనుక అసలు ఉద్దేశం తెలుసుకోవడంతో పాటు మరికొందరి ప్రమేయం ఉందో లేదో కనిపెట్టేందుకు పోలీసు కస్టడీ అవసరమని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో పార్లమెంటు ఘటన వెనుక 2 సంస్థల పేర్లు కూడా బయటపడ్డాయని తెలుస్తోంది. ఘటనలో వాటి పాత్రలను పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు. నిందితులందరూ విచారణ బృందానికి ఒకే సమాధానాలు చెబుతున్నారని, వారంతా ఫేస్బుక్ లో భగత్ సింగ్ ఫ్యాన్ పేజీలో చేరారని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులకు చిక్కినప్పుడు విచారణలో ఏం సమాధానం చెప్పాలో ముందే నిందితులు సమాధానాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోందని పోలీసు వర్గాలు చెప్పాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ మోహన్ ఝా స్వయంగా వచ్చి ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ కోసం స్పెషల్ సెల్ కు అప్పగించినట్టు వెల్లడించారు. పార్లమెంటు ఘటనలో భద్రతా వైఫల్యం ఉండటంతో 8 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.